ఇప్పుడు మనం ఎల్లమ్మ టెంపుల్ గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి, భువనగిరి జిల్లాలో ఉన్న భువనగిరి పట్టణంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం భక్తులకు ఎంతో పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. భువనగిరి కోటకు సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని ప్రతిరోజు అనేక మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ ఆలయ విశేషాలు ఏంటంటే, ఈ దేవాలయంలో ఆరాధించే దేవత ఎల్లమ్మ తల్లి. ఆమెను రేణుకాదేవి అవతారంగా భావిస్తారు. భక్తులు తమ కోరికలను నెరవేరాలని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా ఆదివారాలు, పౌర్ణమి రోజులో మరియు పండుగల సమయంలో ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్థానికంగా బోనాలు, ప్రత్యేక జాతరలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ ప్రాముఖ్యత ఏమిటంటే, ఎల్లమ్మ తల్లి భక్తులకు కష్టాలను తొలగించి కుటుంబ సౌఖ్యం మరియు ఆరోగ్యాన్ని కలిగిస్తుందని విశ్వాసం ఉంది. అందుకే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి దర్శించడానికి వస్తారు. ఎల్లమ్మ టెంపుల్ గురించి ఒక ప్రసిద్ధి స్థానిక కథ ఉంది. ఇది భక్తులు తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్న పురాణ కథ. ఎల్లమ్మ తల్లి కథ. పూర్వకాలంలో ఎల్లమ్మ తల్లి నిజానికి రేణుక అనే మహాతల్లి అని చెబుతారు. ఆమె మహర్షి జమదాగ్ని భార్య. వారికి జన్మించిన కుమారుడు పరశురాము. ఒకరోజు రేణుకమ్మ నదికి వెళ్ళి నీళ్లు తీసుకొస్తుండగా అక్కడ ఒక రాజు నీటిలో ఆడుకుంటున్న దృశ్యం చూసింది. ఆ క్షణంలో ఆమె మనసు కాసేపు అక్కడే నిలిచిపోయిందని పురాణం చెబుతుంది. ఆమె తపస్సు శక్తి తగ్గిపోయిందని జమదగ్ని మహర్షి గ్రహించాడు. ఆగ్రహంతో జమదగ్ని తనకు తల్లి తలను నరికివేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. అందరూ నిరాకరించగా పరశురాముడు మాత్రం తండ్రి మాట వినిపించాడు. తరువాత జమదగ్ని సంతోషించి ఒక వరం ఇచ్చాడు. అప్పుడు పరశురాముడు తన తల్లిని తిరిగి బ్రతికించమని కోరాడు. ఆమె మళ్ళీ జీవించి ఎల్లమ్మగా భక్తి రక్షక దేవతగా ప్రసిద్ధి చెందింది.